నా దేశ ఘనమైన సంస్కృతిలో గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులిమావి, చంద్రగుప్త మౌర్యుడు పెట్టుకున్నారంటే వంశోద్ధారకుడు మగవాడు కాదు, తల్లి పేరే మొదటిగా వచ్చిన మ్యాట్రిలీనియల్ ఆర్డర్ నా దేశానికి పునాదని నేను ఎప్పుడు అర్థం చేయించాలి వీళ్ళకి. చరిత్రని పరమ మూఢత్వంతో అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? మానవ సంబంధాలు ఒకే రకంగా ఉండవు, మారుతూ ఉంటాయి. మానవ సంబంధాల్లో ఉండే టెన్షన్స్ని నువ్వు తగ్గించకపోతే నీ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఎందుకు పనికిరావు. అది హేతుబద్ధత సమాజానికి సంబంధించి. ఈ విషయం నేను ఇవాళ చెప్పలేదు. ఈ విషయాన్ని ఈ దేశంలో ఉపనిషత్తులు రాసిన వాళ్ళు చెప్పారు. ఉపనిషత్తులు చదవకుండా చెత్త బోధనలు చేసే స్వాములవార్ల దగ్గర నుంచి వినుకుంటూ దాని నుంచి యాక్ట్ చేసే వాళ్ళని నేనేం చెప్పాలి? కార్యకారణ సంబంధాన్ని మాట్లాడింది ఎవరు ఈ దేశంలో? ఉపనిషత్తులే కదా. మనం దేన్ని అర్థం చేసుకోం. మనకి వారసత్వం అక్కర్లేదు, ఆధునికత్వం అక్కర్లేదు, దీంట్లో ఉండే హేతుబద్ధత అక్కర్లేదు, దీంట్లో ఉండే క్రమానుసరణ అక్కర్లేదు. చాలా పైపైన సూపర్ఫిషియల్గా ఏ ఆలోచన లక్ష్యం లేకుండా అట్టా బతుకుంటూ పోతున్నాం. పోనీ నేను అర్థం చేసుకోగలను. పల్లెటూళ్ళలో ఇది నుదుట రాసిన రాతలే అని చెప్పి అనుకుని బతికే వాళ్ళని, విధిలే కర్మలే అనుకునే వాళ్ళని నేను అర్థం చేసుకోగలను. కానీ సైన్స్ చదువుకుంటూ ఆ సైన్స్ని అణమెత్తు కూడా మన జీవితంలోకి తీసుకురాని వాళ్ళ గురించి నేనేం చెప్పాలి? అది నా ప్రశ్న. మీరందరూ సైన్స్ చదువుతున్నారు, ఏదో ఒక రకమైన సైన్స్ చదువుతున్నారు. ఎప్పుడైనా ఈ సైన్స్కి మీ సొంత జీవితానికి సంబంధం ఉందని మీరు అనుకున్నారా? సైన్స్లో ఆడైనా మగైనా ప్రయోగం చేస్తే ఒకే రకమైన రిజల్ట్ వస్తాయి. ల్యాబ్ అడగదు మిమ్మల్ని నువ్వు ప్రయోగం చేసింది ఆడా మగ అని చెప్పి. అడుగుతుందా? అడగదు కదా. అట్లాగే జీవిత సంబంధాల్లో ఉండే దాంట్లో మానవత్వం యొక్క, మానవాళి యొక్క సమానత్వాన్ని మనం కోరుకుంటున్నామా? మగాళ్ళందరూ సమానంగా ఉన్నారని నేను అంట్లా. మగాళ్లలో కూడా చాలా అసమానతలు ఉన్నాయి. మగాళ్ల మీద హింస ఉంది, మగాళ్ల మీద దౌర్జన్యాలు ఉన్నాయి. కానీ ఎంత హింసకి దౌర్జన్యానికి గురయ్యే మగవాడు కూడా తన ఇంట్లో ఉండే పెళ్ళాన్ని నేను కొట్టడం నా జన్మ హక్కు అని అనుకుంటే దాన్ని ఏమనాలి? అంటే సమానత్వాన్ని కనీసం తోటి మనిషిగా కూడా స్త్రీని ఆమోదించడానికి మనం సిద్ధంగా లేనట్టే కదా. ఈ దేశంలో భార్యని కొట్టడం అనేది చాలా కామన్ విషయం కింద దాదాపుగా 39% ఆమోదించారు. అంటే ఏంటి దాని అర్థం? తోటి మనిషిని కొట్టడం నా హక్కు, పెళ్లి చేసుకున్నాను కాబట్టి అంటే ఏమనాల? దానికి తోడు ఇప్పుడు విచక్షణారహితంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఆడవాళ్ల మీద హింస పెరిగిపోతుంది. ఎందుకని? ఆడపిల్లలు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు తేడా లేకుండా. వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? నిర్భయని చాలా క్రూరంగా హింసించిన ముఖేష్ సింగ్ని ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఎందుకని మీరు రేప్ చేశారు వేరే సంగతి, కానీ అంత క్రూరంగా పేగులు బయటికి లాగాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని అడిగింది. దానికి అతను చెప్పిన జవాబు చాలా సిగ్నిఫికెంట్. ఏంటంటే, మామూలుగా అయితే రేప్ చేసి వదిలేసేవాళ్ళం, కానీ ఆ అమ్మాయి ప్రతిఘటించింది. అంటే ఆడవాళ్ళు ప్రతిఘటించకూడదు అనేది అతని మనసులో ఎంత బలంగా ఉందో మీరు అర్థం చేసుకో. ప్రతిఘటించే ఆడపిల్లలు, జీన్స్ ప్యాంట్లు వేసుకుని మోడర్న్గా ఉండే ఆడపిల్లలు, మాటకి మాట జవాబు చెప్పే ఆడపిల్లలు, ప్రశ్నలు అడిగే ఆడపిల్లలు, స్పీడ్గా ఫాస్ట్గా ఉండే ఆడపిల్లలు, వీళ్ళ పట్ల ద్వేషం మన సమాజంలో, మన మీడియాలో అడుగడుగునా కనపడుతుంది. ఎందుకని అంటే వీళ్ళ ఆధిపత్యాలను ప్రశ్నిస్తున్నారు, మేము సమానం అంటున్నారు. నేను ఒకటే అడుగుతాను, మగపిల్లలు మీరందరూ సమాన హక్కులు కోరుకుంటున్నప్పుడు మనుషులుగా అందరి సమాన హక్కులు ఒకే రకంగా ఉండాలని ఆడపిల్లలు కోరుకోవడంలో తప్పేంటి? తప్పుందని మీరు అనుకుంటున్నారా? ఆలోచించాల్సింది, యుద్ధం చేయాల్సింది ఆడపిల్లలు మాత్రమేనా? ఈ సమానత్వం లేకపోవడం వల్ల మీరు నష్టపోతుంది ఎంత? సపోజ్ టు సే, మా ఇంట్లో మా అన్నయ్య నేను తల్లిదండ్రుల బాధ్యత తీసుకోను, నువ్వు తీసుకో అంటే, నువ్వు మగాడివిరా నువ్వు తీసుకో అంటే ఎట్టుంటుంది? నన్ను ఆ ఇంటి వాళ్ళు పెంచారు, నన్ను సమానంగా చదివించారు, నేను ఆ బర్డెన్ని కేవలం నా అన్నల మీద వేయడం ఎలా కరెక్ట్? నేను కుటుంబంలో వంట చేసి ఇల్లు పిల్లల్ని చూసుకోదలుచుకున్నాను, నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయి అని ఏ మగవాడైనా కోరుకుంటే, నువ్వు మగాడిరా బుజ్జి నువ్వు ఇంట్లో ఉండడం కుదరదంటే ఎంత ఘోరంగా ఉంటుంది? ఈ చాయిస్ ఎందుకుంటలేదని అడుగుతున్నా నేను. మనం ఆ ఊహ పెట్టుకోవడానికి కూడా మనం ఇష్టపట్ల. ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్లు షర్ట్లు వేసుకోవద్దండి, మగపిల్లలను అనుసరిస్తున్నారు అని చాలామంది మగపిల్లలు బాధపడుతూ చెప్పారు నాకు ఒకసారి. నేను అన్నాను, దీనికి మీరు రిటాలియేషన్ చేయండి అన్నా. ఏంటి అన్నారు, మీరు కూడా చీరలు కట్టుకోండి అన్న. అసలు అది మన ఊహలోకి కూడా రాదు. ఎందుకని? ప్యాంట్ షర్టు మనం బ్రిటిష్ వాళ్ళని చూసి నేర్చుకున్నాం, మనకంటే ఆధిపత్యం కాబట్టి, అది వైట్ డామినెన్స్ కాబట్టి, కొలోనియల్ డామినెన్స్ కాబట్టి. ఈ సమాజంలో మగవాళ్ళు డామినెన్స్ ఉంది కాబట్టి మగవాళ్ళని ఆడవాళ్ళు అనుసరించాలి తప్ప ఆడవాళ్ళ చీర కట్టుకోవడం అనేది అసలు మనం ఊహించలేము. అది ఎందుకని? మనం ఎప్పుడు కింద అణిచివేయబడిన వాళ్ళ నుంచి నేర్చుకోం కదా. మన ధోతీ లాల్చి కట్టుకొని తిరగాలని వైట్ కొలోనియల్ బ్రిటిషర్స్ అనుకోలేదు కదా.
సో ఇది సుపీరియారిటీ. ఈ సుపీరియారిటీ నుంచి మనం బయటపడకపోతే వేర్ డు వి గో? బ్యాలెన్స్ ఎక్కడ? మేము ఫిమేల్ సుపీరియారిటీని కోరుకోవట్లేదు, మేల్ సుపీరియారిటీని కోరుకోవట్లేదు. ఒక ఎమికబుల్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సామరస్యపూరితమైన ప్రజాస్వామ్యయుతమైన కుటుంబ సంబంధాలని, స్త్రీ పురుష సంబంధాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఆడపిల్లలకి కనీస పక్షంగా కొన్ని ప్రాథమిక హక్కులు, వాళ్ళు కోరుకున్నది చదివే హక్కు, ఆ కోరుకున్నది వద్దనే హక్కు, తను వద్దనుకుంటే వద్దనే హక్కు, ప్రేమనో ఇంకోదాన్నో తిరస్కరించే హక్కు, కోరుకున్న వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు, కట్నాల ప్రసక్తి లేకుండా ఎవరిని మగాళ్ళని కొనాల్సిన అవసరం లేకుండా పెళ్లి చేసుకునే హక్కు, పెళ్ళిద్దరికీ అవసరం అనుకుంటా. ఇలాంటి చిన్న చిన్న హక్కులు కోరటం కూడా మొత్తం మగాళ్ళ మీద యుద్ధం ప్రకటించడంగా మనం ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే మనకు సైంటిఫిక్ ఆలోచన లేదు కాబట్టి. శాస్త్రీయమైన ఆలోచన వైపుకి ఒక రేషనల్గా ఆలోచించడానికి మనం సిద్ధంగా లేం కాబట్టి. మీరు ఆలోచించి చూడండి, ఇద్దరికీ సమాన సంబంధాలు ఉండటం, సమానమైన బాధ్యతలు పంచుకోవడం, సమానంగా నిలబడటం అనేది ఇద్దరూ బెనిఫిట్ అవుతారా లేదా? అసమానతలు కొనసాగించడం వల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు? అసమానతలే ఈ హింసలకు మూలం కాదా? ఆలోచించండి. ఆలోచించడం కోసమే మార్చి 8 సమానులు అని నిరూపించుకోవడానికి మేము పడే తాపత్రయంలో మేము అలసిపోతున్నాం. మేము సమానులు అని మాకు తెలుసు, అయినా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది, దాంట్లో మేము అలసిపోతున్నాం.